హలో అండి. మంచూరియా కోసం రెస్టారెంట్ దాకా వెళ్తున్నారా? అయితే నేను చెప్పే ప్రాసెస్ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మంచూరియా కోసం రెస్టారెంట్ దాకా వెళ్ళక్కర్లేదు. దానికోసం క్యాబేజీ, క్యారెట్‌ని ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతటిని పోయే విధంగా ఒక క్లాత్‌లో ఈ తురుమును వేసి గట్టిగా పిండేయాలి. తరువాత క్యాప్సికమ్, ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మిర్చి, వెల్లుల్లిని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరిగిన మిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్. మైదా, కార్న్‌ఫ్లోర్ తప్ప మిగతా అన్నీ హాఫ్ స్పూనే తీసుకున్నానండి. ఇప్పుడు దీని అంతటిని ముద్దలాగా తయారు చేసుకుని ఇలా ఉండల కింద ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్‌ని హీట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇప్పుడు ఇక్కడ 3 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుంటానండి. చూసారు కదా, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చక్కగా విడిపోకుండా ఫ్రై అవుతున్నాయి బాల్స్ అన్నీ. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఇలా పక్కన తీసేసుకోండి. టిష్యూ ప్రిఫర్ చేయండి, ఆయిల్ ఉన్న అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో వెల్లుల్లి, ఆనియన్, అలానే క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మంచూరియాకి కొద్దిగా ముక్కలు క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ పాటు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న చెంచాడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ చిల్లీ సాస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిక్కపడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చిక్కపడటం కోసం 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్లో కొద్దిగా వాటర్ని మిక్స్ చేసి ఇందులో కలిపేసేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసేసాను. సో సాస్ చిక్కగా అయిపోయింది, గ్రేవీ లాగా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాల్స్ని ఇందులో యాడ్ చేసుకుని ఇంకో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మన మంచూరియా రెడీ అయిపోయింటే. అంతే అండి, పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ప్లేట్లో ఆనియన్ అండ్ లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పక కమెంట్ చేయండి.